కూటమి పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహించాయి. ఈ క్రమంలో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొనింది. కాగా వైసీపీ నిర్వహించిన పార్టీ కార్యక్రమానికి వెళ్తుండగా తనను అడ్డుకుని దాడి చేశారని ఆ పార్టీ నాయకురాలు గుడివాడ జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక ఆవేదన వ్యక్తం చేశారు. గుడివాడ ఎమ్మెల్యే ప్రోద్బలంతోనే దాడి జరిగిందని ఆరోపించారు. కారులో ఉన్న తమను చంపడానికి ప్రయత్నించారని ఆవేదన వ్యక్తం చేశారు. దాడితో భయపడిపోయి తన భర్త కారు దిగలేదని చెప్పారు. తనను అసభ్య పదజాలంతో దూషించారని, కారు అద్దాలు కూడా ధ్వంసం చేశారని కన్నీరు పెట్టుకున్నారు. ఈ సందర్భంగా ఉప్పాల రాము మాట్లాడుతూ ఇది టీడీపీ ప్రభుత్వమా, గూండాల ప్రభుత్వమా అని ఎద్దేవా చేశారు. ఈ దాడికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. కావాలని మా మీద హత్యాయత్నం చేస్తాం అనేది ప్రతి ఒక్కరు చూశారు, వీడియోలు కూడా తీశారు. ఎవరైతే ఇలా మాట్లాడారో వారందరిపైన కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఎస్పీ గారిని డిమాండ్ చేస్తున్నాం. మేడం, మీ భర్త మీరు కారులో ఉన్నప్పుడు అద్దాలు పగల కొట్టారు, మీ మీద దాడి చేసే ఉద్దేశంతో వచ్చారా? మరి రాడ్లు అవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయండి? ఎక్కడి నుంచి వచ్చినాయి? కారు అద్దం చేత్తో పగల కొడితే పగులుతుందా? మీరు చూసారు కదా విజువల్స్. చేత్తో పగల కొడితే అలా అద్దం బద్దలైపోతుంది. వాళ్ళు క్లాత్లు చుట్టుకున్నారు, లోపల ఐరన్ రాడ్స్ ఉన్నాయి, వాటితో బద్దలు కొడుతున్నాడు. రెండో అద్దం కూడా, నా వైపు ఉన్న అద్దం కూడా బద్దలు కొడటానికి 3 సార్లు ప్రయత్నం చేశాడు. భయంతోనే మేము డోర్ కూడా తీయకుండా లోపలే ఉండిపోయాం 1.5 గంటల సేపు. తర్వాత మొత్తం పోలీసులు అందరూ సరౌండ్ చేసి మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చారు. గుమ్ముగూడేసి గొడవ చేశారు. ఒక 5-10 నిమిషాలు గొడవ చేసిన తర్వాత సరే పోలీసు వాళ్ళు వచ్చి మీరు వేరే రూట్ లో తీసుకెళ్తామని చెప్పేసి అంటే సరే అని చెప్పేసి వెనక్కి తిప్పుకున్నాం. కారు వెనక్కి తిప్పుకొని వేరే రూట్ చూపించారు వాళ్ళు. అంటే యువతల రోడ్డు కాకుండా అవతల రోడ్ నుంచి వేరే రోడ్ నుంచి వెళ్ళమని చెప్పారు. సరే వేరే రోడ్ నుంచి తిప్పపోతే మరి యువతలో ఉన్న వాళ్ళు అవతలకి ఎందుకు వెళ్ళారు? యువతలో ఉన్న వాళ్ళు అవతలకి ఎందుకు వచ్చారు? మా వైపుకి ఎందుకు వచ్చారు? మరి మీ దగ్గర మీరు ఉండాలి కదా. మా మీద దాడి చేయాలని, మమ్మల్ని చంపాలనే ఉద్దేశం మీకు లేకపోతే మీరు వంతెనకి అవతల వైపు ఉన్న వాళ్ళు యువతలకు ఎందుకు వచ్చారు? మీరు ఏ కారణంతో మీరు వచ్చారు? ఏ దురుద్దేశంతో వచ్చారు? అయినా సీఎం రేవంత్